హాయ్ ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై చూస్తుంటే చికెన్ లవర్స్ అందరికీ నోరు ఊరుతుంది కదా. నేనైతే ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కళాయి పెట్టి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి 4, అలాగే కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నాం. అలాగే గరం మసాలా, ధనియా పొడి 1 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, అలాగే సాల్ట్, కారం పొడి కొంచెం కొంచెం వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా గరిటెతో ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక అయ్యాక మనం శుభ్రంగా క్లీన్ చేసుకున్న చికెన్ని అందులో యాడ్ చేసుకోవాలి. బాగా గరిటెతో మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మేమైతే లైట్గా జీడిపప్పును కూడా యాడ్ చేసాము. ఈ మధ్యలో ఇలా మూత తీస్తూ ఒకసారి బాగా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ మధ్యలో కలపడం వల్ల ఏంటంటే చికెన్ అనేది అడుగు పట్టకుండా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక 2 మీడియం సైజ్ టమాటోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటో వేసి కలుపుకున్నాక కారం, సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం. ముందుగా మనం వేసేటప్పుడు కొంచెం తక్కువనే వేసుకున్నాం కారం, సాల్ట్. సో ఇప్పుడు మరి కొంచెం యాడ్ చేసుకున్నాం. టమాటో వేసాం కదా ఫ్రెండ్స్, మనకి ఏంటంటే టమాటో వల్ల గ్రేవీ అనేది కొంచెం యాడ్ అవుతుంది. మేమైతే ఇందులో వాటర్ ఏం మిక్స్ చేయట్లేదు, అలానే ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాం. కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాం. మేము లాస్ట్లో అయితే ఇలా కరివేపాకుని యాడ్ చేసాం. కరివేపాకు వేయడం వల్ల ఏంటంటే మన ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కరివేపాకు వేసి మొత్తాన్ని అయితే మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాం. ఫ్రెండ్స్, మేమైతే మొత్తాన్ని అయితే బాగా కలుపుకున్నాం. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఒకసారి మధ్యలో మూత తీసి బాగా మిక్స్ చేసుకున్నాం. మొత్తాన్ని అయితే కరివేపాకు యాడ్ చేసాం కదా, సో ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది 2 నిమిషాలకి కలుపుతూ ఉండాలి, అప్పుడే అడుగు పట్టకుండా ఉంటుంది. లాస్ట్లో చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకున్నాం. చికెన్ మసాలా ముక్కలకు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకున్నాం. ఈ ఫ్రై ఏంటంటే 2 to 3 మినిట్స్కి కలుపుతూనే ఉండాలి. కలిపి అలా మూత పెట్టాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాము. టేస్టీ యమ్మీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా తప్పకుండా ఈ చికెన్ ఫ్రైని ట్రై చేయండి ఫ్రెండ్స్.